నమస్తే అందరికి, నేను మీ వెన్నెలని. వెల్కమ్ టు సిరీస్ నెంబర్ 8. నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. ఆ చూడు కోసే కొద్ది చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పనేస్తారు కరివేపాకుని. అర్థమై ఉంటుంది కదా. ఈ రోజు కరివేపాకు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా విన్నాక కరివేపాకుని పడేయకుండా తినేస్తారు. చూడండి, మన ఆంధ్ర తెలంగాణ కిచెన్ లో ఎసెన్షియల్ స్పైస్ విత్ లాంగ్ ట్రెడిషనల్ వాల్యూ. లేట్ చేయకుండా దాని యొక్క న్యూట్రిషనల్ కంటెంట్ గురించి తెలుసుకుందాం. 100 grams కరివేపాకులో ప్రోటీన్ 6 grams, ఫ్యాట్ 1 gram, కార్బోహైడ్రేట్ 18.7 grams ఉంటుంది. వైటమిన్స్ కి వస్తే వైటమిన్ ఏ, బి, సి, మినరల్స్ లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం రిచ్ గా దొరుకుతాయి. కరివేపాకులో ఉండే మురేసిన్ అండ్ మురేసోలిన్ అనే కాంపౌండ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. కొలెస్ట్రాల్ ని రెడ్యూస్ చేస్తుంది, డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. వైటమిన్ ఏ ఉండడం వలన విజన్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. పేస్ట్ ఆర్ ఆయిల్ అప్లై చేసి స్కాల్ప్ కి మసాజ్ చేసి స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్ వస్తుంది. పాతకాలంలో జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ కి స్టీమ్ ఆర్ డికాషన్ లో కరివేపాకుని యూజ్ చేసేవాళ్ళట. అండ్ ఇది ఒక పిత్త శమక, అంటే మన బాడీలో ఉన్న పిత్త దోషాన్ని దాని యొక్క చలువదనం, ఒగరు టేస్ట్ తో బ్యాలెన్స్ చేస్తుంది. కరివేపాకులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది. డైలీ కరివేపాకుని కర్రీస్ లోనే కాకుండా జ్యూస్, కరివేపాకు పొడిలా కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. One leaf, many benefits. See the change. Thank you for watching. Please like, share and follow. Stay healthy and strong. Bye bye.